జై శ్రీరామ్. అందరికీ నమస్తే. మళ్ళీ కొన్ని మంచి మాటలతో మీ ముందుకు వచ్చాను. ఒక ఊళ్ళో రంగయ్య మంగయ్య అనే ఇద్దరు బాల్యమిత్రులు ఉండేవారు. వారు కలిసి చదువుకున్నారు. యుక్త వయసు రాగానే వాళ్ళకి వివాహాలు జరిగి మంగయ్య పట్టణానికి వలస వెళ్ళిపోయాడు. రంగయ్య తన ఊళ్ళోనే తనకున్న కొద్ది పొలంలో వ్యవసాయం చేసుకోసాగాడు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకసారి అనుకోకుండా రంగయ్యకు పట్టణంలో పని పడింది. సరే, పట్టణంలో పని చూసుకుని ఎలాగో తన బాల్యమిత్రుడు ఉన్నాడు కదా అని మంగయ్య పళ్ళ దుకాణం దగ్గరికి వెళ్ళాడు. మంగయ్య దుకాణం అప్పుడు చాలా హడావుడిగా చాలా ఇదిగా ఉంది. అప్పుడు మంగయ్య కొంచెం సేపు కూర్చో రంగయ్య అన్నాడు. సరే కదా అని అక్కడే ఉన్న బల్ల మీద రంగయ్య కూర్చుని చూస్తున్నాడు. మంగయ్య కొన్ని బేరాలు అవి చూసుకున్న తర్వాత ఇంటికి వెళ్దాం, నువ్వు ముందు వెళ్ళు అన్నాడు. అప్పుడు ఈలోగా రంగయ్య కనిపించింది. చాలా తాజాగా ఉన్నాయి ద్రాక్ష పళ్ళు అని. మంగయ్య, ఈ కేజీ ద్రాక్ష పళ్ళు ఎంత అని అడిగాడు. అడిగితే అప్పుడు మంగయ్య 100 రూపాయలు అని చెప్పాడు. చెప్పగానే రంగయ్య అనుకున్నాడు, ఇదేమిటి, నా స్నేహితుడు విలువ ఖరీదెంతో కూడా చెప్తున్నాడు, నేను బాల్య స్నేహితుడు కదా అనుకుని ఏదేమైనా అని అడిగాను కదా అని ఏం చేశాడు, 100 రూపాయలు ఇచ్చి 1 కేజీ ద్రాక్ష పళ్ళు కొనుక్కున్నాడు. కొనుక్కుని మంగయ్య, నేను తర్వాత వస్తాను, రంగయ్య నువ్వు ఇంటికి వెళ్ళు, మీ చెల్లాయి భోజనం అవి వడ్డిస్తుంది అంటే సరే అని వెళ్ళాడు. వెళ్ళిన కొంతసేపటికి మంగయ్య కూడా ఇంటికి వచ్చాడు. బాల్యమిత్రులిద్దరూ కలిసి భోజనం చేశారు. కొంచెంసేపు నడుము కూడా వాల్చారు. తర్వాత సాయంకాలం అవుతుండగా రంగయ్య, మంగయ్య ఇంక నేను వెళ్ళి వస్తాను అన్నాడు. సరే రంగయ్య, నా బండి తీసుకువెళ్ళు అని చెప్పి తన ఎద్దుల బండిలో మొత్తం బుట్టల నిండా రకరకాల తాజా పళ్ళన్నీ పెట్టిస్తున్నాడు. అప్పుడు రంగయ్యకి ఒక అనుమానం వచ్చింది. మంగయ్య, ఇందాక నేను నీ దుకాణం దగ్గర అడిగితే కేజీ పళ్ళకి డబ్బులు అడిగి మరీ తీసుకున్నావు, ఇప్పుడేమిటయ్యా ఇన్ని రకాల పళ్ళు పెట్టిస్తున్నావు అని అంటే, ఇవి మా చెల్లాయికి, నా మేనగోడలు మేనల్లుడికి బావా, ఎందుకంటే అక్కడ నాది వ్యాపార ధర్మం, ఇక్కడ మిత్రధర్మం, ఎక్కడి ధర్మం అక్కడే, అందుకనే నేను అలా ప్రవర్తించాను అన్నాడు. రంగయ్యకి అప్పుడు అర్థమయ్యి, ఆహా, నా మిత్రుడు ఇలాగే ఎక్కడ ధర్మాన్ని అక్కడ పాటించి చాలా మంచిగా ఉన్నాడనమాట అనుకుని వాళ్ళకి వెళ్ళొస్తానని చెప్పి తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోయాడు. దీని మూలంగా మనకు తెలిసినది ఏమిటంటే, ఎక్కడి ధర్మం అక్కడే పాటించాలి. మనం ఆధ్యాత్మిక దగ్గర కూర్చుని ఉన్నాం అనుకోండి, ఆధ్యాత్మిక ధర్మాన్నే పాటించాలి. అదే మన వృత్తికి వెళ్ళామనుకోండి, మన వృత్తి ధర్మాన్ని ఆచరించాలి. అలా ఎక్కడి ధర్మం అక్కడ ఆచరించాలని మనకి దీని ద్వారా తెలుస్తుంది అన్నమాట. హరే కృష్ణ.